ఇప్పుడు చెప్పారు, డీటెయిల్ గా చెప్పారు. ప్రతి స్టేజ్ లో ఒక్కొక్కటి ఉంటది. ఇప్పుడు ఏ కేసుని ఎప్పుడు పిక్ చేయాలని చెప్పేసి మనం చెప్పడం కాదు. ఈడీ వాళ్ళకి వాటి ప్రియారిటీ ఉంటది, వాటి సివియారిటీ ఉంటది. దీని ప్రకారంగా ముందుకెళ్తారన్న విషయాన్ని ఇప్పుడు వాళ్ళు వైసీపీ ప్రతినిధి కానీ వైసీపీ వాళ్ళు కానీ అర్థం చేసుకోవాలి. ఈ రోజు ఏం జరుగుతా ఉందంటే వీళ్ళు కేవలం గుడ్డగాల్చి మొహానేసే ఒక ధోరణితోటే వీళ్ళు ముందుకెళ్తున్నారన్న విషయాన్ని వీళ్ళు చాలా క్లియర్ గా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లిక్కర్ స్కామ్ అనేది దేశంలోనే అతి పెద్ద స్కామ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది. దానికి సంబంధించి ఇందాక కార్తీక్ అన్నట్టు ఏదైతే ఈ ట్రాన్స్పోర్టేషన్ కి సంబంధించి ఇది ఒక చిన్న భాగం మాత్రమే. అతి తొందరలో అతి పెద్ద స్కామ్ బయటికి రాబోతా ఉంది. ఏంటంటే లిక్కర్ షాప్స్ రెంటల్లోకి సంబంధించినవి. రాష్ట్రంలో ఉండే 3500 లిక్కర్ షాపులకి వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ప్రతి నెల ఇంచుమించు ఆన్ యావరేజ్ 70,000 రూపాయలు రెంట్ కట్టారు. ఆ రెంట్ ఎవరికి వెళ్ళింది అంటే దాదాపు వీళ్ళు ఉన్న 5 సంవత్సరాల్లో 10,000 కోట్ల రూపాయలకు పైచిలుగా స్కామ్ జరిగింది. అంటే రాజుగారు ఇక్కడ ఈ స్కామ్ కూడా ఏ లెవెల్లో జరిగిందంటే ఒక అర్థం చేసుకోండి. ఒక విలేజ్ లోకి వెళితే లేదా ఒక టౌన్ లో ఒక రోడ్డు పక్కన అక్కడ ఆ స్థలం విలువ లేకపోతే అక్కడ ఉండే ఒక రూమ్ విలువ వీళ్ళు షాప్ పెట్టుకోవడానికి ఆ రోజు ప్రభుత్వం షాప్ పెట్టుకోవడానికి దానికి 5,000 రెంట్ అయితే లేకపోతే 10,000 రెంట్ అయితే వీళ్ళు ఆన్ యావరేజ్ 70,000 80,000 90,000 పే చేసినటువంటి ప్రతిదీ కూడా డేటా ఉంది. ఇది ఆన్ యావరేజ్ చూస్తే దాదాపు 10,000 కోట్ల పైచిలుగా ఆంధ్రప్రదేశ్ 3,500 షాపుల మీద చెప్పలేదు. ఆన్ ద రికార్డు ఉంది. ఈ స్కామ్ కూడా తొందరలోనే బయటకు వస్తుంది. ఏం చేయలేదు, మేము జరగలేదు అనుకుంటే ఏం చేయలేం. ఒకటి ఇక్కడ కార్మూర్ నాగేశ్వరరావు గారు ఏదైతే చేశారో కార్మూర్ నాగేశ్వరరావు గారు 13 రూపాయలు 34 రూపాయలు టెండర్ చేసుకొని చేజెక్కించుకొని అతను యాక్చువల్లీ పే చేసింది ఎంత అంటే 19 రూపాయలు పే చేశాడు. రిమైనింగ్ 15 రూపాయలు ఎక్కడికి వెళ్ళిందా అంటే ఆ డబ్బులన్నీ కూడా తాడేపల్లికి కానీ లేకపోతే కార్మూర్ నాగేశ్వరరావుకి వాళ్ళ సొంత సెల్ కంపెనీస్ లో కానీ వెళ్ళిన విషయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి తెలుసు. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు అడగొచ్చు ఆయన, మీరు ఇప్పుడు ఏం చేస్తున్నారు? మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మేము మళ్ళీ ఏదైతే 2014 నుంచి 2019 వరకు ఏవైతే 13 రూపాయల నుంచి 19 రూపాయలు ఉన్నాయో ఆ 13 రూపాయల నుంచి 19 రూపాయలకి మేము చేసాం. ఇంకొక విషయం ఏంటంటే ఈ లోకల్ గా ఏవైతే షాప్స్ ఎక్కడైతే డిపోస్ నుంచి షాప్స్ కేసే టెండర్లన్నీ కూడా జిల్లా డిస్ట్రిక్ట్ లెవెల్లో ఉంటాయి. ఇవన్నిటిని కూడా మేము డిస్ట్రిక్ట్ లెవెల్లోకి మళ్ళీ మార్చేసి అదే రేటుతో ఇస్తా ఉన్నాం. ప్రతి దానికి కూడా ట్రాన్స్పరెంట్ గా నిజంగా ఎవరైతే లారీ ఓనర్స్ ఉన్నారో లేకపోతే నిజమైన ఒక వాళ్ళ యొక్క ట్రాన్స్పోర్టేషన్ ఛానల్ ఉంటుందో వాళ్ళకి మాత్రమే అప్పగించాం. వీటి ద్వారా మా పార్టీలో నేతలు కానీ ఎన్డీఏ కూటమికి సంబంధించిన నేతలు కానీ ఎవరికి సంబంధం లేదు.